అన్నా శ్రీరాముని వంశవృక్షం చెప్పవా? ఓకే. ఇప్పుడు శ్రీరాముని వంశవృక్షం గురించి తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షాత్ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు కుమారుడే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుని కుమారుడే మరీచుడు. మరీచుని కుమారుడే కశ్యపుడు. కశ్యపుడు కుమారుడే సూర్యుడు. సూర్యుడి కుమారుడే మనువు. మనువు కుమారుడే ఇక్ష్వాకు. ఇక్ష్వాకు కుమారుడే కుక్షి. కుక్షి కుమారుడే వికుక్షి. వికుక్షి కుమారుడే బాణుడు. బాణుని కుమారుడే అనారణ్యుడు. అనారణ్యుని కుమారుడే పృథువు. పృథువు కుమారుడే త్రిశంకువు. త్రిశంకువు కుమారుడే దుందుమారుడు. దుందుమారుడు కుమారుడే మాందాత. మాందాత కుమారుడే సుసంధి. సుసంధి కుమారుడే ధ్రువసంధి. ధ్రువసంధి కుమారుడే భరతుడు. భరతుడు కుమారుడే అసితుడు. అసితుడు కుమారుడే సగరుడు. సగరుని కుమారుడే అసమంజసుడు. అసమంజసుడు కుమారుడే అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడే దిలీపుడు. దిలీపుని కుమారుడే భగీరథుడు. భగీరథుని కుమారుడే కుకుత్సుడు. కుకుత్సుడు కుమారుడే రఘువు. రఘువు కుమారుడే ప్రవృద్ధుడు. ప్రవృద్ధుని కుమారుడే శశంకుడు. శశంకుని కుమారుడే సుదర్శనుడు. సుదర్శనుడు కుమారుడే అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని కుమారుడే శీఘ్రవేదుడు. శీఘ్రవేదుడు కుమారుడే మరు. మరు కుమారుడే ప్రశీషకుడు. ప్రశీషకుడు కుమారుడే అంబారీషుడు. అంబారీషుడు కుమారుడే నహుషుడు. నహుషుడు కుమారుడే యయాతి. యయాతి కుమారుడే నాభాగుడు. నాభాగుడు కుమారుడే అజుడు. అజుడు కుమారుడే ఈ దశరథ మహారాజు కుమారుడే శ్రీ 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 రఘువంశపు రాఘవుడు శ్రీరామచంద్రుడు. ఇదే శ్రీరాముడి యొక్క వంశవృక్షం.